అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో ఏ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. అమ్మ, మరి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మే నెలంతా? చాలా బాగుంది. కర్కాటక రాశి వారికి తిరుగులేని విధంగా తయారవుతున్నారు వాళ్ళు. దశమ స్థానంలోనే రవి గారు ఉన్నారు, ఉచ్చ రవి. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఈ వార ప్రారంభంలోనే మనకి బుధుడు కూడా వచ్చి చేరారు రవి గారితో. బుధ ఆదిత్య యోగము ఈ ఉద్యోగ స్థానంలో వస్తుంది వాళ్ళకి. అంటే పూర్వం కన్నా ఇప్పుడు చాలా ఒక స్టెప్ పెరుగుతారనమాట ఉద్యోగ జీవితంలో. వాళ్ళకి ఒక మంచి ఇంక్రిమెంట్లు పడడము, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కల్పించడము, అంటే ఇంకా బాగా పైకి వస్తారనమాట. ప్రమోషన్స్ బాగా వస్తాయి, జీతాలు పెరుగుతాయి, గుర్తింపు లభిస్తుంది, అలాగే టాలెంట్స్ కూడా పెరుగుతాయి, అదనపు బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో. ఉద్యోగ జీవితం పరంగా పూర్తిగా సంతృప్తిగా ఉంటారు వాళ్ళు, అంత బాగుంటుంది. అలాగే ఊహించని విధంగా ధనము పెరుగుతుంది, విలువైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. దైవ కార్యాలలో
ఎక్కువగా పాల్గొంటారు, దైవ కార్యాలకు సంబంధించి సమయాన్ని వెచ్చిస్తారు, అలాగే ధనాన్ని వెచ్చిస్తారు. అలాంటి పరిస్థితి ఉంది. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇంకా మాతృవర్గ రీత్యా కూడా బాగుంది వీరికి. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు వహించాలంటారు? ఎప్పటికీ తీసుకోవాలండి. ఈ శని కుజుల కలయిక మీనరాశిలో జరుగుతున్ననాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇంచుమించుగా నెలాఖరు వస్తుందనగా ఒక 20-25 తారీఖులు, మే 20-25 తారీఖుల వరకు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఎందుకంటే శని కుజుల కలయిక ప్రయాణాలని సూచిస్తూ ప్రమాదాలను ఇస్తుంది. కాబట్టి ఈ ప్రమాదాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ జన్మజాతకంలో కూడా వాళ్ళకి ప్రమాద హెచ్చరిక ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, కనీసం కాలు జారైనా కింద పడతారు, అదైనా తెలుస్తుందన్నమాట. అలా సూక్ష్మంగా జరగాలి. ఏదన్నా ప్రమాదం జరిగినా అని అనుకోవాలి. ఈ శని కుజులకి స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం, ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవడం, అతివేగం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవడం, వసతులు చూసుకొని వెళ్ళడం. లేకపోతే ప్రయాణాలలో కూడా చాలా ఇబ్బంది పడతారు. మనం ఈ బస్సు దిగంగానే ఆ బస్సు ఎక్కాలి, వెళ్ళిపోదాం పర్వాలేదులే అనుకుంటారు, బస్సు ఉండదు. లేకపోతే వీళ్ళు వెళ్తున్న బస్సే ఏదో చెడిపోయి మధ్యలో ఆగిపోతుంది, ఇంకో వేరే ట్రాన్స్పోర్టేషన్ రాదు, ఎప్పటికో వస్తుంది 4 గంటల తర్వాత. ఏదో పిల్లల్ని, ఇంట్లో సంతానాన్ని అందరినీ తీసుకొని వెళ్తున్నారు, ఏమైతుంది పరిస్థితి? ఇబ్బందులు పడతారు. అట్లా అంటే ఉదాహరణకి చెప్తున్నా నేను. అలాంటి ఇబ్బందులకి గురి అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి, అలాగే భూమి తగదాలు, ఆస్తి తగదాలు, ఇలాంటి వాటిని కూడా నమ్మడానికి లేదు. అవి కూడా ఇబ్బంది పెట్టే గ్రహస్థితే ఈ నెలంతా. ఈ నెలాఖరులో కుజుడు మారి స్వస్థానంలోకి వస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. మళ్ళీ కుజుడు మేషరాశికి అధిపతి, మేషరాశిలోకే వస్తున్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు అనమాట. మరి వీళ్ళు ఏమైనా పరిహారాలు చేయాలంటారా? శని కుజ చేసుకోవాల్సిందేనండి. తర్వాత కేతువుకి రాహువుకి కూడా చేసుకోవాలి. రాహుకేతువులు ఇక్కడ ద్వితీయంలోనూ అక్కడ అష్టమంలోనూ ఉన్నారు. కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఉంటాయి. కాబట్టి రాహుకేతువులకి, శని కుజులకి స్తోత్రపారాయణాలు చదువుకుంటూ వాటికి సంబంధించిన జపాలు చేసుకున్నట్టయితే చాలా వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఆ గ్రహం ఇస్తుంది, అదే ముఖ్యంగా చెప్పుకునేది. ఒక గ్రహాన్ని ఇంకో గ్రహం డామినేట్ చేసేస్తుందని చెప్పడానికి రాదు. ఇప్పుడు 9 గ్రహాల గురించి మనం ఎక్కువగా వర్ణించుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకుంటూ ఉంటాం. 5 గ్రహాలు బాగున్నాయి అనుకోండి, మిగతా 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తాయి. కానీ ఈ 5 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా బాగున్నాయి అనుకోండి, మనం ఈ 4 గ్రహాలు ఇచ్చే ఇబ్బందికరమైన ఫలితాలని మర్చిపోతాం. ఒక పెళ్లి కుదిరింది అనుకోండి, ఏదైనా ఒక చిన్న కాలు జారి పడ్డ విషయాన్ని మనము మర్చిపోతాం. అది చిన్నదే కదా, ఇక్కడ ఇంత పెద్ద విషయం ఉన్నప్పుడు ఇంకా దాన్ని బట్టి కూర్చుంటే ఎలాగోలాగా మర్చిపోయి ఇతలకి రావాలి, ఈ విషయంలోకి రావాలి అని చెప్పుకుంటాం మనం. అలాగా గ్రహాల విషయంలో కూడా అంతే. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. కాకపోతే ఎక్కువ శుభకరం అయిన సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ దుష్పరిణామాలని మనము కొంచెం త్వరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అవి ఎక్కువగా మనని బాధించకుండా ఉండడం కోసం పరిహారాలు చేసుకోవాలి. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళకి మే నెల మొత్తం కుటుంబ సపోర్ట్ ఎలా ఉంటుంది? కుటుంబంలో కొంచెం ఐకమత్యం తక్కువగా కనిపిస్తోందండి. అయితే గురుబలం బాగుంది కాబట్టి వీరి యొక్క అదృష్టం అంతా అక్కడ ఉన్నది అని చెప్పి మనము తెలియచెప్పుకుంటున్నాము. కాబట్టి ఇంకా దేవుడి మీద భారం వేసి జాగ్రత్తగా ఉంటూ ఉండడమే. అంత ఎక్కువగా ఏమి గొడవలు అవ్వవు, అంత ఎక్కువగా క్రమశిక్షణ రాహిత్యంగా మటుకు ఉండదు. చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సర్దుకుంటూ సరిపెట్టుకుంటూ వెళ్ళడమే. ఓకే.